సార్ చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత దరిదాపుగా ఒక 1 year అవుతుంది కేసీఆర్ గారు రాబోతున్నారు. మరి ఈ రోజన్నా కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు తీసే అవకాశం ఉందా? ఎందుకంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న నేత రావట్లేడు అని పదే సీఎం గారు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఏం చెప్తారు దాన్ని? ప్రజలు వేచి చూస్తున్నారు. మీరు చెప్పినట్టే సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకు వేచి చూస్తున్నారు? కేసీఆర్ గారు రాజకీయాలు మాట్లాడతారా, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారన్నా కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం ఇస్తారు. కేసీఆర్ గారు ప్రజల గురించి, చిన్న నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడరు. తన సమఉజ్జీలు ఉంటే కేసీఆర్ గారు మాట్లాడతారు. కానీ ఇలాంటి అల్పుల గురించి కేసీఆర్ గారు సభ పెట్టుకుంటే అక్కడ సభ పెట్టుకోవడం ఏమన్నా ఒక తెలివైన మనిషి చేసేదా? నువ్వు ఒక పని చేయ, మరి ఇవాళ సభ పెడుతున్నావు కదా ముఖ్యమంత్రి గారు, రేపు పొద్దున మీ రేటింగ్స్ చూసుకోండి, టీఆర్పీలు చూసుకోండి ఒకసారి, మీకు వ్యూవర్షిప్ ఎంత ఉందో, కేసీఆర్ గారు వ్యూవర్షిప్ ఉందో ఒకసారి చూసుకోండి. మీకు ఇంకోసారి ఇలాంటి మీటింగ్లు కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నప్పుడు దానికి ఆటంకాలు సృష్టించాలన్న ఆలోచన కూడా రాదు మీకు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మా పేరు తీసే ధైర్యం కూడా లేదు అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు? మేకపోతే గాంభీర్యం అంటారు చూడు, అదే కాంగ్రెస్ వాళ్ళ గాంభీర్యం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి ఏముంటుంది? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. వ్యక్తిగతంగా విమర్శన చేయడం, మమ్మల్ని చూస్తే ధైర్యం రాదు, వాళ్ళని చూస్తే ధైర్యం రాదు ఎవరికన్నా. కేసీఆర్ గారు గొప్ప నాయకుడు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారా? ఇలా పేర్లు తీసే అంత సీన్ ఉందా వీళ్ళకి? ఇలా పేర్లు తీయడానికి వీళ్ళు ఏమైనా సాధించినారా జీవితాల్లో? వీళ్ళు పేర్లు తీయడానికి తెలంగాణకి ఏమైనా మంచి చేసినారా? వీళ్ళు ఏదో అడ్డుమారి దాన్ని ఏమంటారు, ఏదో లక్కీగా గెలిచినారు. అడ్డుమారి గుడ్డు దెబ్బలో గెలిచినారు వీళ్ళందరూ కూడా. లక్కీ చీఫ్ మినిస్టర్ అయినా, ఫ్లూక్ చీఫ్ మినిస్టర్ అంటారు, ఫ్లూక్గా గెలిచినాడు అనమాట. ఇంతండి, నిజంగా చెప్పాలని ఇంత పిచ్చి బాగా పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ అసెంబ్లీలో 1.5% తేడా మనకి మనకి మూడోసారి ఇది. వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. సరేనా? సరే, దాన్ని పక్కన పెడతాం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన నాయకుడు, తెలంగాణని 10 ఏళ్ళు దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు. కేసీఆర్ గారు ఆలోచనల్ని మొత్తం దేశం కాపీ కొట్టింది కదా. అలాంటి వాళ్ళు నా గురించి వీళ్ళు మేము ఫ్రీ బస్సు పెట్టినాము, నీ గురించి ఏం ఆడాలి చెప్పండి కేసీఆర్ గారు? నీ వల్ల ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా? నీ వల్ల ఏమైనా ప్రజలకు ఏమైనా అవుట్కమ్ వచ్చిందా ఇప్పటి వరకు? కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు కూడా సరిగ్గా పెట్టలేండి అసమర్థులు మీరు. మీ గురించి కేసీఆర్ ఏం ఆడాలి చెప్పండి ఇప్పుడు? సో అందుకొరకే మాట్లాడదు తప్ప ఇలా ధైర్యం ఇవన్నీ జోకులు అవన్నీ కూడా. అంటే సార్, మీరు లోకల్లో కూడా చూస్తున్నాం, సంజయ్ వర్సెస్ సంజయ్ నడుస్తూ ఉన్నది. ప్రధానంగా ఏది కేసీఆర్ గారిని కావచ్చు, ఇంకా వేరే వాళ్ళని విమర్శించకుండా మెయిన్ మీ పైనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఆనెస్ట్గా నాకు ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండరు. ఎవరైనా ఉంటే పార్టీల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యర్థులు ఉంటారు నాకు. ఆయనకి గొప్ప నాయకుడు ఆయన. నిన్న చెప్పడం నేను నిన్న విన్నా. అంటే నాకు తెలిసి మొన్న 2018లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా నాకు తెలుసు. కానీ నాకు నా రాజకీయ అనుభవం 1984 అని చెప్పాడు. అప్పుడు నేను చెడ్డి వేసుకున్న బచ్చగాడిని ఇంకప్పుడు. సో అంత పెద్ద నాయకుడు నేను కాదు. సో అలాంటి గొప్ప నాయకుల గురించి నేను మాట్లాడే సమర్థత నాకు లేదు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గొప్ప నాయకుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇవాళ ప్రజల ముందు వచ్చి నువ్వు ఏ పార్టీయో చెప్పు. బీఆర్ఎస్ పార్టీ రా, ఇవాళ వచ్చి బీఆర్ఎస్ పార్టీ సభలో కూర్చో. ఆహ్వానించారు మీరు? మీ పార్టీ కదా, అంటే మీ పార్టీ అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడం కూడా స్పీకర్ కూడా అదే చేసింది. అదే ఇవాళ మీటింగ్ ఎక్కడ అవుతుంది? జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? సంజయ్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరైనా అయితే ఎవరు ఆర్గనైజ్ చేయాలి ఇక్కడ? సింపుల్ కదా. ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇయ్యలేదేమో, అట్లా నాదారపడి ఉంటాడేమో, కొంచెం బాధలో ఉన్నాడేమో. అరే మేమేమో అందరం ఆయన ఆర్గనైజ్ చేస్తాడు అనుకుని మేము అనుకున్నాం. అదే అని చెప్తాను. అందుకొరకే అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు. ఇప్పుడు ఎటు ఒక వైపు ఉంటే దాన్ని చెప్పగలుగుతాం మేము. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళకి ఏం చెప్తాం మనం? అందుకొరకే చాలా చిన్న నాయకులం. ఆయన నా ప్రత్యర్థి అస్సలు కాదు. నాకు సంజయ్ వర్సెస్ సంజయ్ కాదు. నాకు విలువలతో కూడుకున్న రాజకీయాలతో నేను పోరాడతా. సమర్థత ఉన్న నాయకుడితో పోరాడతాను నేను. హుందాగున్న నాయకుడితో పోరాడతాను. మా తాతల ముచ్చట్లు చెప్పుకుంటూ మేము అలాంటి గొప్పలతో నేను పోరాడే అంత స్తోమత నాకు లేదు. అలాంటి సీనియర్ నాయకులు 84 నుంచి రాజకీయ నాయకులతో నేను అస్సలు పోరాడను. ఇక్కడ ఏదైతే మీకు రూట్ ఏదైతే ఉందో హైవేలు తవ్వడం కానీ, కొన్ని బస్సులకు ఆటంకాలు కానీ ఎట్లా చూస్తారు? ఇవన్నీ ఇట్లా చిలిపి చేస్తారు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో జత కలిసి తిరుగుతూ ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి గారు చేసే చిలిపి చేష్టలకి ఈయన వంతు పలుకుతా ఉన్నాడు. కేసీఆర్ గారి మీటింగ్కి రోడ్డు దవ్వుతో ప్రజలు రాకుండా ఉంటారా?
ఎంత తెలివితక్కువవి నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు మీటింగ్ చూడడానికి మా కాన్స్టిట్యున్సీలో మొన్న అంటాను సార్, రోడ్డు దవ్వుతే మేము నడుచుకుంటూ వస్తాం సార్ ఆడవరకు అని చెప్పినారు వాళ్ళు. మాకు బస్సులో వద్దు ఏమొద్దు, మేము నడుచుకుంటా కేసీఆర్ గారు మీటింగ్కి వస్తాం సార్ అని చెప్పినారు. 30 కిలోమీటర్ల నుంచి పొద్దున బయలుదేరుతాం సార్, సాయంత్రం 5 గంటల వరకు చేరుతాం సార్ అని చెప్పినారు. కేసీఆర్ గారి అంటే అది. మీరు పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఇవాళ మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు బస్సులు అటువైపు తీసుకెళ్తే మాత్రం ప్రజలు రాకుండా ఉంటారా? ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మొత్తం జగిత్యాల టౌన్ అంతా, ఈ సభనే కాదు జగిత్యాల టౌన్ అంతా కూడా గులాబీమయం కాబోతా ఉంది. అది కాకుండా రెండోది, మీరు రేపు పొద్దున టీఆర్పీ రేటింగ్స్ తెప్పించుకోండి. కోట్లాది మంది కేసీఆర్ గారిని ఇవాళ వీక్షించబోతా ఉన్నారు. అలాంటి కేసీఆర్ గారిని మీరు ఆటంకాలు కలిగిస్తా కేసీఆర్ గారి మీటింగ్ కానీ మీరు చిన్నగా ఆలోచిస్తే మీరు చిన్నోళ్ళు అవుతారు తప్ప కేసీఆర్ గారిని మీరు చిన్నోళ్ళు చేయలేరు. ఈరోజు ఏదైతే రైతు భరోసా పేరు మీద ఈ రోజే రిలీజ్ చేయడం, అదేవిధంగా ఈ రోజే సీఎం మేడిగడ్డ పోవడం, ఎట్లా చూస్తారు సార్ మీరు? కానీ నిజంగా మీరు అడుగుతున్న ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. ఆ రోజు చెప్పినాడు, జనాల్ని పిచ్చోళ్ళు చేయడమే మా పని, రాజకీయ నాయకుల పని, నేను జనాల్ని పిచ్చోళ్ళు చేస్తా అని చెప్పినాడు. అదే ఇవాళ చేస్తున్న పని. ఇవాళ మొదటి ఎకరానికి ఒక సభ పెట్టిండు, ఇది 2వ ఎకరానికి ఇవాళ రైతు బంధు 2వ సభ. నిజంగా ఈ సభకి వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సభకు పెట్టే ఖర్చుల్ని ప్రజలకు పంచే వాళ్ళ రైతు బంధు అందరికి వచ్చేస్తుంది. ఇవాళ మొత్తం ప్రభుత్వం అంతా ఇటు రాబోతోంది. ఆ ఖర్చులు, మీటింగ్ ఖర్చులు, ప్రజలని మొబిలైజేషన్, ప్రజలు రారు కదా వాళ్ళకి వాలంటరీగా, ప్రజల మొబిలైజేషన్ ఖర్చులు, ఈ అన్నిటి ఆ ఖర్చుల్ని ఖర్చు పెట్టకుండా ప్రజల మొత్తం రైతు బంధు ఇవ్వచ్చు. ఒక ఎకరానికి ఏనికి ఒక సభ, 2 ఎకరాలకి ఏనికి 2వ సభ. కేసీఆర్ గారు 11 పర్యాయాలు, కరోనా కష్టకాలం 2 ఏళ్ళు, రాష్ట్ర ఆదాయం 0. ఆ రోజు ప్రభుత్వ అధికారులకు జీతం బంద్ చేయమన్నారు, ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ చేయమన్నారు, ఎంపీలకు జీతాలు బంద్ చేయమన్నారు, కానీ ప్రజలకు మాత్రం రైతు బంధు బంద్ చేయలేదు కేసీఆర్ గారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు బంద్ చేయకపోవడమే కాదు, ఆ రోజు లేబర్ లేకపోతే లేబర్ని బీహార్ నుంచి తెప్పించుకొని వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించి వాళ్ళకి ఇక్కడ నుంచి రైతులు పండించిన పంటను కూడా కొనుక్కెళ్ళిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే దేశానికి అంతా అన్నం పెట్టింది కరోనా కష్టకాలంలో, ఎక్కడ లేకుండా. అలాంటి నాయకుడు కేసీఆర్. వీళ్ళు జోకర్లు. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, ప్రధానంగా ఈ సభ జీవన్ రెడ్డి గారి గురించి పెట్టినట్టుగా తెలుస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి పోవడం వల్ల మాకు ఒరిగింది ఏం లేదు, మేము జీవన్ రెడ్డికి ఏం తక్కువేం చేయలేదు, ఇప్పుడు పోయి ఒక కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్లో జాయిన్ అయ్యారు తప్ప మాకు పెద్ద ఒరిగేది లేదని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. ఏం చెప్తారు వాళ్ళకి? ఆ చెప్పే నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడడం చాలా సులభం. పెద్ద నాయకుల గురించి మాట్లాడి మనం హీరోలో అవుతామంటే చాలా సులభం. ఏముంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏది పడితే అది మాట్లాడవచ్చు. కొద్ది సంస్కారం ఉండాలి, విజ్ఞత ఉండాలి. కొద్దిగా 43 ఏళ్ళు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు ఒక పార్టీని పట్టుకున్నాడు అంటే ఎంత నిబద్ధత గల నాయకుడో ఆ తెలివి మీకు ఉండాలి. మీలో చాలా మందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జీవన్ రెడ్డి గారు. మీలో చాలా మందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జీవన్ రెడ్డి గారు. ఇవాళ మీరు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అది జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. అలాంటి నాయకుడిని సరే పార్టీ నుంచి పోయినప్పుడు సరే పోయినాడని చెప్పి ఎవరైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఇష్టం వచ్చిన మాట్లాడడం అది విజ్ఞత కాదు, అది సంస్కారం కాదు. మాటలు పడేసుకోవడం చాలా ఈజీ. అసలు నువ్వు ఏం చేసినావో ఇవాళ రేపు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏది పడితే అది మాట్లాడడం, కుసంస్కారంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం. జీవన్ రెడ్డి గారు మమ్మల్ని కూడా విమర్శించినాడు, అపోజిషన్లో ఉన్నాడు, మమ్మల్ని విమర్శించినాడు. ఆయన కూడా మేము ఆయన గౌరవిస్తున్నాం, ఎందుకంటే నిబద్ధతగా అపోజిషన్లో ఉన్నాడు ఆయన. మీలాగా రోజు పార్టీ దూకడము, ఈ పార్టీలో వెనకాల కాంగ్రెస్ పెట్టుకొని నేను బీఆర్ఎస్ అని చెప్పడం, అలాంటి పనులు చేయలే ఆయన. ఇవాళ ధైర్యంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వస్తున్నాడు ఆయన. మేము ఆయన గౌరవిస్తా ఉన్నాం. మమ్మల్ని విమర్శించినప్పుడు మేము ఇవాళ గౌరవిస్తున్నాం, ఎందుకంటే అపోజిషన్లో ఉండి ధైర్యంగా కొట్లాడిన నాయకుడు ఆయన. ఏ రోజు కాంప్రమైజ్ కాలే రూలింగ్ గవర్నమెంట్తో ఆయన. అలాంటి నాయకుడు కాబట్టి మేము సమర్థిస్తాం. ఆ తెలివి మీకు ఉండాలని చెప్పి ఆ నాయకులకు చెప్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ.